ఏంటి అమ్మాయి ఓన్లీ అరిటాకులు చూపిస్తుంది ఏం చెప్పకుండా అనుకుంటున్నారా? చెప్తా, క్లియర్‌గా చెప్తాను మరి వీడియోలోకి వెళ్ళాక. ఈరోజు మా బ్రదర్ జియాన్ బర్త్‌డే అనమాట. సో, మా గ్యాంగ్ మొత్తం మంచిగా లంచ్ చేద్దాము. అండ్ తిరుపతిలోని కాస్ట్‌లియెస్ట్ బిర్యానీ ఏంట్రా అంటే ల్యాంకో బిర్యానీ కదా! సో, అదే ట్రై చేపిస్తా అంటే మా అన్న వెళ్ళామన్నమాట. ఫస్ట్ స్టార్టర్స్ అంటేనే మనం ఫస్ట్ చూస్ చేసేది చిల్లీ చికెనే కదా! ఎవరు ఏమైనా సరే. నేనైతే మాత్రం ఫస్ట్ స్టార్టర్స్ అంటే చిల్లీ చికెనే ఆర్డర్ చేస్తాను. సరే, చిల్లీ చికెన్ అయితే వచ్చింది. టేస్ట్ అయితే సూపర్‌గా ఉన్నింది. ఫస్ట్ అయితే దాన్ని ఫుల్‌గా తినేసి, దాని తర్వాత కొంచెం వాటర్ మిలన్ జ్యూస్ అండ్ ఈ చికెన్ నేను పర్టిక్యులర్‌గా చెప్పాలి, టేస్ట్ అయితే సూపర్‌గా ఉన్నిందనమాట. దీని పేరు లాల్ చికెన్ బోన్. టేస్ట్ అయితే మాత్రం మనము ఇంట్లో పెప్పర్ ఫ్రై చికెన్ చేస్తే ఎలా ఉంటుంది అలాగుంది పైన టేస్ట్. బట్ పీస్‌ని తుంచామంటే బాగా చికెన్ పకోడాలా చేసి దాన్ని మళ్ళీ ఫ్రై చేసి ఇచ్చారనమాట. ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువ ఉంది కానీ ఆ వేడిగా తింటుంటే స్పైసీగా సూపర్ టేస్ట్‌గా ఉన్నింది. మీరు ఎవరైనా తిరుపతిలో ఉండేవాళ్ళు ఈ హోటల్‌కి విజిట్ చేసి తిని ఉంటే కన్ఫర్మ్‌గా కామెంట్ చేయండి ఎలా ఉంటుంది టేస్ట్ అని. అండ్ ఫైనల్‌గా మనం వెయిట్ చేస్తున్న ల్యాంకో బిర్యానీ అయితే వచ్చేసింది. బట్ ఆ పీస్ చూస్తుంటే నాకెందుకో మటన్‌లాగా అనిపించి నేను ఫస్ట్ అయితే తిననని చెప్పేసాను. ఎందుకురా నాకు ఆ డౌట్ అంటే, నా ఫ్రెండ్స్ నేను మటన్ తిననని చెప్పేసి ఓన్లీ చికెనే తింటా అనమాట నాన్ వెజ్‌లో. మటన్ ఎలాగన్నా నన్ను కొంచెం మార్చి తినిపించేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. సో, నేను అందుకే వాళ్ళతో ఎప్పుడు బయటికెళ్ళినా చికెనా, మటనా ఏంటి చెక్ చేసి మరీ తింటాననమాట. బట్ చికెన్ లాలీపాప్‌ని చూసిన తర్వాత ఓకే, ఇది చికెనే అని చెప్పేసి ఫుల్‌గా అయితే ఎంజాయ్ చేశాను. అండ్ ఒక థమ్స్ అప్ కూడా వేసేసాను. బిల్ అయితే 1035 రూపీస్ అయింది. అంటే మేము వెళ్ళింది ముగ్గురం. ఇంకా అంత బిల్ చూసిన తర్వాత గమ్ముని సైడ్‌కి పెట్టేసి మా బ్రదర్‌ని కట్టేయమని చెప్పేసి నేనైతే బయటకొచ్చేసాను. ఇంకా వెళ్ళే దారిలో కొంచెం ఫ్రూట్స్ కొనుక్కున్నాను. ఇంత హెవీగా తిన్న తర్వాత చల్లగా ఒక ఐస్ క్రీమ్ పడకపోతే ఎలా చెప్పండి? ఇక్కడ తిరుపతిలో శివం ఐస్ క్రీమ్ సెంటర్ ఉంది కదా! బాదం పాలంతా చేస్తారు కదా! నేను డిగ్రీలో ఉన్నప్పుడు నాకు ఎగ్జామ్స్ అప్పుడు కానివ్వండి, సమ్మర్ టైంలో కానివ్వండి, మోస్ట్లీ ఇక్కడికొచ్చి చక్కగా బాదం పాల ఐస్ క్రీమ్ తినేవాళ్ళం అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. సో, ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ తినేసి ఇంకా నా ఫోన్‌కి టెంపర్ కొంచెం క్రాక్ ఇచ్చిందనమాట. సో, చక్కగా టెంపర్ గ్లాసు, పౌచ్ 2 మార్చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాను. ఈ వీకెండ్ కాదు ఇది. ఒక 2 వీక్స్ బ్యాక్‌దనమాట. అప్పుడు తీసి ఇప్పుడు అప్‌లోడ్ చేస్తున్నా. సో, నా వీకెండ్ 1 డే ఇలాగా గడిచింది. సరే, ఇంకొక షార్ట్ వీడియోతో అండ్ ఇంకొక వీకెండ్ అప్డేట్‌తో మీ ముందుకొస్తాను. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.